నంద్యాల జిల్లా ఆత్మకూరు కేడీసీసీ బ్యాంకులో ఇంటి దొంగలు చేతివాటం ప్రదర్శించారు. క్యాష్ లాకర్ నుంచి 78 లక్షల రూపాయలు స్వాహా చేశారు. ఇందుకు కారణమైన సిబ్బందిని అధికారులు సస్పెండ్ చేశారు. ఈ నెల రోజులుగా దోపిడీ జరుగుతున్న పట్టించుకోని బ్రాంచ్ మేనేజర్ను ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వీరిపై పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదుకు బ్యాంకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఆత్మకూరు బ్రాంచ్ మీదండి. మా బ్రాంచ్ పరిధిలో క్యాష్ డెఫిసిట్ సస్పెక్టెడ్గా భావించి ప్రధాన కార్యాలయం వారికి నివేదిక అందించడం జరిగింది. నిన్నటి రోజున వారు చీఫ్ మేనేజర్ గారిని నియమించి మా బ్రాంచ్ పరిధిలో క్యాష్ వెరిఫికేషన్ జరిగిందండి. ఈ క్యాష్ వెరిఫికేషన్ లో క్యాష్ డెఫిసిట్ 78,77,790 రూపాయలు వచ్చిందండి. దీనికి సంబంధించి క్యాషియర్ పూర్తి బాధ్యత తీసుకోవడం జరిగింది. అలాగే దీనికి సెకండ్ ఆఫీసర్ గా ఉన్నటువంటి రంగయ్య కూడా ఇందులో వెరిఫికేషన్ సరిగా చేయని కారణంగా క్యాష్ డెఫిసిట్ వచ్చినట్టుగా చీఫ్ మేనేజర్ గారు నివేదిక ఇవ్వడం జరిగింది. దాని ఆధారంగా ప్రధాన కార్యాలయం వారు ఇద్దరిని సస్పెన్షన్ చేయడం జరిగింది. కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఆత్మకూరు బ్రాంచ్ మీదండి. మా బ్రాంచ్ పరిధిలో క్యాష్ డెఫిసిట్ సస్పెక్టెడ్గా భావించి ప్రధాన కార్యాలయం వారికి నివేదిక అందించడం జరిగింది. నిన్నటి రోజున వారు చీఫ్ మేనేజర్ గారిని నియమించి మా బ్రాంచ్ పరిధిలో క్యాష్ వెరిఫికేషన్ జరిగిందండి. ఈ క్యాష్ వెరిఫికేషన్ లో క్యాష్ డెఫిసిట్ 78,77,790 రూపాయలు వచ్చిందండి. దీనికి సంబంధించి క్యాషియర్ పూర్తి బాధ్యత తీసుకోవడం జరిగింది.